ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత బకాయిలు ఉన్నాయి అనేటువంటి లెక్కలు ఉన్నాయి, ఏ మంత్రి దగ్గర నుంచి ఆ డిపార్ట్మెంట్లో అధికారులకి ఎలాంటి ఆదేశాలు వెళ్ళాయి, ఇవన్నీ ఆలోచించారు. ఇవన్నిటి గురించి బయట పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళ మీద కూడా ఒక లెక్కలు అనేవి తీస్తుంటారా, తవ్వి తీస్తున్నారా? డెఫినెట్ గా అండి. ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, ప్రజల సొమ్ము. ఏ ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఎంత పెద్ద తోపు అయితే ప్రజల ముందు చిరుస మనం వహించాలి. తప్పకుండా మీరు తప్పు చేసిండ్రా, ఒప్పు చేసిండ్రా మేము చెప్పట్లేదు. మీరు దొంగలని మేము రాజకీయ నాయకులు ఎట్లా చెప్తారమ్మా? ఎవరైనా అది లా అండ్ ఆర్డర్ కోర్టు ఉంటది, సిట్టింగ్ జడ్జితోనే చర్చిస్తాము, వాళ్ళు చూసుకుంటారు. మనదేముంటది, ఎవరు చేసిన పనులు వాళ్ళు చేస్తారు. ఎంతటోళ్ళని ఎందుకు ఎమ్మెల్యే అయితే ఏమన్నా ఆయన పైకి లూసిపడ్డా? ప్రజల మనిషే కదా. గతంలో ఆయన ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, ఆయన ఏంది, ప్రతి ఒక్కటి ఉంటది కదా డేటాలో. మీరు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఉంటది. మీ ఆస్తులు ఎంత ఉంది, తర్వాత ఎంత ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయనే తెలుస్తుంది. పార్టీలకు పక్కన పెట్టండి. ఏ పార్టీ అయినా ఇలా మీరు అధికారంలో ఉండి ఇష్టానుసారంగా మీరు జేసీలను, కలెక్టర్లను బలి చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? అందరూ చేయలేదు కదా, అందరిని అనట్లేదు కదా. మేము 33 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి. ఆ ఉమ్మడి 10 జిల్లాలలో ఉన్న జేసీలు, కలెక్టర్ ఆఫీసులు కట్టుకున్నారు, కలెక్టర్లను బలి చేసిండ్రు. 2-3 బయటకు వస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు ఒత్తిడి? సిరిసిల్ల గాని, గజ్వెల్ గాని, ఇక్కడ సిద్దిపేట గాని, మిగతా దగ్గర ఎవరెవరు ఏం చేసినా బయటకు వస్తాయి. దానికి ఎందుకు? ఖమ్మం పువ్వాడ మంత్రి ఉన్నాడు, అన్ని అవినీతి చేసిందని చెప్తున్నారు. మన ఒక్కొక్క పేరు చెప్పినట్టు పోతే అది వాట్ అనేది మాకు అనుమానం వచ్చిందని దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత అని ప్రజలకు జవాబుదారిగా మేము చెప్తున్నాం. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా. ఏమన్నా చేసుకోండి అని నీ కాసుగా ఉండండి. తప్పు చేసినానికే భయం వస్తుంది, తప్పు చేసినానికే రోషం వస్తుంది. దొంగ 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 అంటే నేను దొంగ బాబు నాకెందుకు అనిపిస్తుంది. తప్పు చేసినానికే దొంగ అనేది భయం వేస్తుంది. అది జవాబుదారిగా ఉండాలి. దాన్ని ఏదో మేము చెప్తున్నాము అని అంటే అది ఉన్నది మేము చెప్పాము. తెలంగాణ ప్రజలకు మరి మేము జవాబుదారిగా ఉండాలి. అభివృద్ధి పథకంలో నడవాలి, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజలను గాడిలో ప్రజలు సుఖ సంతోషాలతో కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మమ్మల్ని నమ్ముకొని ప్రజలు ఓటేసినప్పుడు తప్పకుండా ఆ బాధ్యత మా మీద ఉంది. మీకు 10 సంవత్సరాలు ఇచ్చిరు, ఆగండి. మా పాలన ఎట్లుంటది ప్రజలు చూస్తారు, ప్రజలు తిరస్కరిస్తారు. మీరు చూడలేదా? ఒక్కొక్క దగ్గర 7,000, 8,000 ఇచ్చిండ్రు, అట్టర్లీ పోయిండ్రు. మీ దాంట్లో ఎవరైనా సరే ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తారు, ఏ గవర్నమెంట్ ఎట్లా అని. దాని మనం తప్పు పట్టద్దు. ఎలక్షన్స్ అయిపోయినాయి, కోడ్ వచ్చినా కూడా కోడ్ అయిపోయిన తర్వాత ప్రజలకు పాలనను అందిస్తాం. 6 గ్యారెంటీలు, ఎలాంటి అందులో సందేహం ఉండొద్దు. ప్రజలారా, మీకందరికి ఈ వేదిక నుంచి చెప్తున్నాను, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. కూడా వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను తెలంగాణ ప్రజలను వేడుకుంటున్నాను. అయితే ఇక్కడే ఒక డౌట్ కూడా వస్తోంది. ఇప్పుడు ఖజానాకి సంబంధించి ఖాళీ కుండలే ఉన్నాయి, వాటిని మళ్ళీ లంకె బిందెలుగా మార్చాల్సినటువంటి, తీసుకోవాల్సినటువంటి చర్యలు, ప్రణాళికలు, కార్యాచరణ ఎట్లుంటది అనుకోవచ్చు? తప్పకుండా వస్తాయమ్మా. ఇప్పుడు పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. ఇట్లనే ఆగిపోతుందా ప్రపంచం? ఇక రాదు. ఇక మొత్తమే ఉందా అమ్మా? అప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సాధకాలు బాధకాలు ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలనో తెలంగాణ ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారు. అదే 2 రోజులు లేట్ అయినా సరే పాపం వాళ్ళైనా ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏమనుకున్నారు, 5 లక్షల కోట్లు అప్పే అనుకున్నారు, ఇప్పుడు 7 లక్షల కోట్లు, ఇంకా 2 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి తెలంగాణ ప్రజల ముందు కూడా పెడతాము. 4 రోజులు అయ్యేది 6 రోజులు అవుతుంది. అంతేగాని తప్పించుకునే పరిస్థితి అయితే ఏముండదు. దాన్ని ఏ రకంగా చేయాలి, ఎట్లా అనేది, ఎందుకంటే తెలంగాణ అనేది గొప్ప రాష్ట్రము, ఆదాయం వనరులు ఉన్నది. దాన్ని ఎట్లా పెంచుకోవాలని దానికి కొంచెం టైం పడుతుంది. కానీ తెలంగాణ ప్రజలు టైం అడుగుతున్నాము, ఆ దిశను వెళ్తున్నాము. అప్పటి వరకు వీళ్ళు మాట్లాడిన మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు జవాబుదారీగా మాత్రం కాంగ్రెస్ పార్టీ. కేంద్రం దగ్గరికి వెళ్ళారు,